తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని కేశవస్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. దైవాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పొన్నాడ సతీష్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ ఆరోపణ చేసినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ ఆరోపణ చేసిన తర్వాత ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ పరిరక్షకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఎంత అతి చేశాడనేది మన అందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఎంతోమంది ఇవాళ ఆ జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఏదైతే దుర్మార్గమైన ఆరోపణ చేసిన తర్వాత ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు తిరుమల లడ్డూపై చంద్రబాబు బ్యాచ్ చేసిన దుష్ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్టను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. దేవుడి ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టి ఈ లడ్డూ విషయంలోనే మరి ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారంటే, దీనికి వెనకల మనం అనుకున్నది ఒకటైతే, ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తే మామూలుగా చంద్రబాబు నాయుడు దీని వెనక పెద్ద కుట్ర ఉంటుందనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇదేదో ఆయన మరో తప్పు చేయబోతా ఉన్నాడు, ఆ తప్పును కప్పిపుచ్చుకునే పరిస్థితిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళా తెరపైకి తీసుకురావడం అనేది మనం చూసాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు కూటమి అసత్య ప్రచారంపై పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై విషప్రచారం అసత్యమని సీబీఐ సాక్షిగా తేలిపోయిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ కలియుగ దైవంపై అపనిందలు వేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే దేవుళ్లను వాడుకుంటున్నారని, ఇలాంటి వారికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. దేవుడు కలియుగంలో ఎక్కడ కూడా లేరు. ఈ భూమి మీద ఇంత పెద్ద దేవుడు ఎక్కడ లేరు. ప్రపంచవ్యాప్తంగా కూడా వాటికన్ సిటీ క్రైస్తవులకు ఎంత గొప్పదో హిందువులకి ఇంత గొప్ప దేవుడు ఎవరూ లేరు. తిరుమల వెంకటేశ్వర ఆది దేవుడు, కలియుగ ప్రత్యక్ష ఆయన. అలాంటి ప్రసాదాన్ని కూడా మీరు రాజకీయంగా వాడుకున్నారు. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో, అలాగే సిబిఐ కూడా నేర పరిశోధన సంస్థ అత్యున్నతమైనది. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు చెప్పిన తర్వాత కూడా మీరు TV5లోను, ఆంధ్రజ్యోతిలోను, ఇంకో దాంట్లోనూ మళ్ళీ దరిద్రాలు రాస్తూ ఉన్నారు. కల్తీ జరగలేదు, జంతువుల కొవ్వు ఏదీ లేదు, చేప నూనె అసలు లేదు, పంది కొవ్వు అసలు లేదు, ఏమీ లేని దాన్ని మీరు ఇంతవరకు సృష్టించుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి విష ప్రచారంపై పాప పరిహార పూజలు నిర్వహించారు. తిరుపతి లడ్డూ కల్తీ అంటూ విష ప్రచారం చేసి కోట్లాది హిందువుల మనోభావాలు చంద్రబాబు, పవన్ దెబ్బతీశారని, వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో లడ్డూలో కల్తీ అంటూ విష ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందారని మండిపడ్డారు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి నివేదికలు రాకుండానే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి బదనాం చేయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని చెడగొట్టడం కోసం ఎందుకు ఆ విధంగా విషపూరిత ప్రచారం చేశారు? దానికి ప్రాయశ్చిత్తంగానే ఇవాళ మీరు హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా కలియుగ దైవంగా ఉన్నారు హిందువులకి. శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో సుమారుగా 1000 సంవత్సరాల చరిత్రది. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో పెట్టే లడ్డు కలుషితమైంది, మరి జంతు కొవ్వు ఉంది అని చెప్పి మీరు
ఏదైతే ప్రచారం చేశారో అది వాళ్ళ తప్పు అని తేలింది. తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రం కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయాలు అపవిత్రంగా ఉన్నాయని అన్నారాయన. అలాగే వెంకన్న స్వామిపై వైఎస్ జగన్కు ఉన్న నమ్మకం, విశ్వాసం, భక్తి నిజమైనవి కాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఉన్నది కల్తీ భక్తి అని విమర్శించారు పోతిన మహేష్. వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం అతి పవిత్రం. అట్లాంటి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు వెంకన్న స్వామి ఆలయ ప్రతిష్టని అపపవిత్రం చేశారు. ఈ రోజున శాస్త్రీయ సత్యం గెలిచిందే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల అబద్దపు ప్రచారం ఓడిపోయింది. మీరు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి లడ్డు ప్రసాదాన్ని రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకొని హిందూ భక్తుల మనోభావాల్ని దారుణంగా దెబ్బతీసినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకన్న స్వామి భక్తులకి, హిందువులకి మీరు క్షమాపణలు చెప్పాలి. 40 రోజుల పాటు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని కూడా ఈ సందర్భంగా హిందూ భక్తుల తరఫున మేము చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున డిమాండ్ చేస్తాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల ఆలయానికి లడ్డూ ప్రసాదానికి చంద్రబాబు చేసిన అపచారం కారణంగా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టం రాకూడదని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. నిజానిజాలు తెలియకుండా చివరికి దేవుణ్ణి కూడా కూటమి ప్రభుత్వం వదలడం లేదన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేస్తున్న టీడీపీ కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని కేశవస్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. దైవాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పొన్నాడ సతీష్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ ఆరోపణ చేసినందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే ముఖ్యంగా ఏదైతే ఈ ఆరోపణ చేసిన తర్వాత ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ పరిరక్షకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఎంత అతి చేశాడనేది మనందరికీ తెలిసినదే. ముఖ్యంగా ఎంతోమంది ఇవాళ ఆ జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఏదైతే దుర్మార్గమైన ఆరోపణ చేసిన తర్వాత ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ వీళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానికానికే కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి.